శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. మొదటి సాముయేలు గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి సాముయేలు గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనము. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులరా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎవరితో ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు తగిన జ్ఞానము దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. లేకుంటే మన మాటల వలన గొప్ప నాశనాలు, నష్టాలు తెచ్చిపెడతాయి. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా చూస్తే నాబాలు ఒక మూఢుడు, అజ్ఞాని, విపరీతమైనటువంటి గర్వపోతు. అతనికి మాట్లాడటం చేత కాదు. చివరికి తన మాటల వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పిల్లారా, వాస్తవానికి అతని మాటల వల్ల అతని ప్రాణం మాత్రమే కాకుండా తన ఇంటి వారి ప్రాణాలు కూడా పోయాయి. నాబాలు భార్య అయినటువంటి అబిగయలు త్వరపడి దావీదు యొద్దకు వెళ్ళి మంచి మాటలతో అతన్ని శాంతింప చేసుకోకుంటే గనక దావీదు సైన్యం నాబాలు భార్య పనివాళ్ళు చంపిబడేవారు. ఒక్క నాబాలు యొక్క బుద్ధిహీనత మాటల వలన తన వద్ద ఉన్న వారందరికీ నాశనం కలిగి ఉండేవి. అయితే అబిగయలు దావీదుతో జ్ఞానంతో మాట్లాడినందుకు వారి వారందరూ కూడా రక్షింపబడ్డారు. అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. నాబాలు ఆస్తిని సంపాదించుకున్నాడు కానీ చక్కగా మాట్లాడగలిగే బుద్ధిని సంపాదించుకోలేదు. అందును బట్టి అతనికి విపరీతమైనటువంటి గర్వం ఉంది. పిల్లలు గమనించండి, నాబాలు తగిన భార్య వలన కానీ తన పనివారి వలన కానీ మంచి సాక్ష్యం పొందుకోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ మాట వింటున్నటువంటి మీరందరూ కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకొని ఉన్నతమైనటువంటి జ్ఞానం కొరకై ప్రభు సన్నిధిలో అడగాలి. అప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకందరికీ ఒదిగించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా వారి జీవితాలలో ప్రభా ఎవరితో ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానమును తండ్రి మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకున్న యేసయ్య నామమున అడిగి వేడుకను పొందుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.